మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. దాదాపు వారికి సంబంధించిన వ్యర్థాలను, అదేవిధంగా కోళ్ల ఫారానికి సంబంధించిన కొన్ని వ్యర్థాలను ఇక్కడ రోడ్డు పక్కన పడేయడం అనేది ఈ మధ్య ఆనవాయితీగా మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు కొంత హెచ్చరిక చెప్తున్నప్పటికీ కూడా అధికారులు దీన్ని అయితే పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మనం ప్రస్తుతం చిత్తూరు నుండి ఇరువారం మీదుగా బంగారపాలెం పోయే రూట్ ఇది. ఈ ఇరువారం దగ్గర పిహెచ్సి వాడలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర కింద బంక కూడా ఉంది. ఒకసారి మనం స్పీడ్ లో పరిశీలించినట్లయితే రోడ్డుకు పక్కన దాదాపు వారికి సంబంధించిన వ్యర్థాలన్నింటినీ కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా వేస్తున్నారు. ఇది పూర్తిగా దుర్వాసన వెదజల్లుతోంది. మరో పక్క వారికి సంబంధించిన వ్యర్థాలను పడేయడంతో కొంతవరకు ఇక్కడ వాహనదారులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే చిత్తూరు నగరపాలక కమిషనర్ ఒక హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. వ్యర్థాలను కూడా ఎవరు వేయరాదని, వారికి సంబంధించి కానీ ఇతర చెత్తాలను కూడా వేయరాదని, అలా వేస్తే చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు అయితే పెట్టారు. హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ దీన్ని క్వారీ యజమానులు బేఖాతరు చేస్తూ దాదాపు క్వారీకి సంబంధించిన పెద్ద పెద్ద రాళ్లు వ్యర్థాలను అన్నింటినీ కూడా తీసుకొచ్చి రోడ్డు వైపు పడేశారు. ఇలా పడేయడంతో పాటు పక్కనే ఒక వంక ఉంది. దాదాపు ఈ వ్యర్థాలను పడేయడంతో వంకలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి నీళ్లు పోతున్నప్పటికీ ఆ నీళ్లు కూడా మూసుకుపోయింది. దాదాపు నీళ్లు పోయేదానికి కూడా సరిగా ప్లేస్ లేకుండా పోతా ఉంది. వ్యర్థాలతో మనం ఈ పూర్తిగా తొలగించి రోడ్డు పైగా వాహనదారులు పోతున్నప్పటికీ వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఏదైనా సుందరీకరణ పనులు చేపట్టాలని నగరపాలక అధికారులను స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా నగరపాలక అధికారులు వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా వారి యజమానులకు నోటీసులు జారీ చేసి వెంటనే అటువంటి వ్యర్థాలన్నీ తొలగించి దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని, అదేవిధంగా రోడ్డు పైక ఇక్కడ ఉన్న ప్లేస్ అన్నింటినీ కూడా మొక్కలు పెంచి కాస్తంత ప్రజలకు ఊరటనిస్తూ ఆక్సిజన్ వచ్చేలాగా సుందరీకరణ పనులు చేపట్టాలని కూడా స్థానికులు కోరుతున్నారు.